మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్న. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎంతో మందికి అపారమైన నమ్మకం. అడిగిన కోరికను ప్రతి కోరికను తీర్చే భగవంతుడిగా వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య పూజ అయితే కనుక ఈ సింహగిరిపై అందుకుంటుంటారు. ఇందులో భాగంగా ఈ రోజు శుక్రవారం అందులోని ఏకాదశి కావడంతో ఎంతో మంది భక్తులు అయితే కనుక స్వామివారి దర్శనార్థం అయితే కనుక ఇచ్చేసిన పరిస్థితి. ఇంకెందుకు ఆలస్యం, కొంతమంది భక్తులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించాలి. ఇక్కడ మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన మాటలో తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఎలా అయింది దర్శనం? చాలా బాగా అయిందండి సార్ ఈరోజు ప్రత్యేకంగా ఏకాదశి శుక్రవారం చాలా మంది భక్తులు అయితే కనుక శృంగేరిపై స్వామివారి దర్శనార్థం వచ్చారు. సో ఎలా ఉంది సార్? బాగుంది, క్రౌడ్ బాగానే ఉంది, అక్కడ రిసీవింగ్ కూడా బాగానే ఉంది. చాలా చక్కగానే అందరూ బాగానే పంపిస్తున్నారు. ప్రసాదాలు బాగానే ఉన్నాయి, క్రౌడ్ కూడా ఉన్నప్పుడు కూడా సాఫీగానే చదువుతున్నాం. బాగుంది, అదే ఇబ్బంది కూడా అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. రైట్, సరోజా దర్శనం బాగా అయింది. మేము అందరం వెళ్ళి పిల్లలతో చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. ఎక్సలెంట్. నిజంగాను ఒకప్పుడు దైవ దర్శనాలకు వెళ్ళాలంటే చిరాకు పుట్టేది. ఆ లైన్లు, ఆ వెయిటింగ్ ఏది కూడా మనకు అన్ని అందుబాటులో. కానీ ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్, నిజంగా సూపర్. చాలా బాగా అయింది. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? బాగున్నాయి. అప్పుడు బాగా డెవలప్ అయింది. చాలా బాగా డెవలప్ అయింది, బాగుంది. దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. మేము వరంగల్ నుండి వచ్చాము. ఇంతకుముందు ఎప్పుడు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం వచ్చాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతేకాదు, స్వామివారిని దర్శించుకోవడానికి నవదంపతులు పెళ్లి పీటల మీద నుంచే పెళ్ళైన తర్వాత వెంటనే స్వామివారిని అయితే కనుక దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇది ప్రతి ఒక్కరు ఆచారంగా అయితే కనుక ఈ 3 జిల్లాల వారు పాటిస్తూ ఉంటారు. సో అంతేకాకుండా ఈ యొక్క ప్రజెంట్ చాలా వరకు ఈ సింహాచలం డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే దేవస్థానం వారు చేస్తున్న పనితీరు కానీ ప్రతిదీ, ఈవెన్ వాటర్ సప్లై కానీ కొన్నిసార్లు మజ్జిగ సప్లై కూడా చేస్తుంటారు. సో ప్రతిదీ అయితే కనుక ఈ ఎండాకాలంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం వారు అయితే తగి చర్యలు అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. మన శ్రీనితో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.